భారతదేశంలో ఉన్న నదులన్నింటికీ స్త్రీల పేర్లే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈశాన్య దిక్కున ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి మాత్రం పురుషనామం ఉంది. కాళికా పురాణం ప్రకారం శంతనుడు అనే మహర్షి యొక్క కూతురు అమోఘ రూపానికి అందానికి ముగ్ధుడైన బ్రహ్మ ఆమెను వివాహం ఆడటం వలన వారికి ఒక బాలుడు జన్మించాడు. కావున అతనికి బ్రహ్మపుత్ర అనే నామకరణం చేశారు. శంతనుడు ఆ బాలుడిని కైలాస, గంధమాదన, జరూతి మరియు స్వంబర్తక అనే 4 గొప్ప పర్వతాల మధ్య ఉంచడం వలన ఆ బాలుడు ఒక గొప్ప సరస్సుగా ఎదిగాడట. పరశురాముడు తన తల్లిని చంపిన పాపం నుండి విముక్తి అవ్వటానికి ఈ సరస్సులో స్నానం చేయమని ఋషులు చెప్పడంతో తన పాపాలనే కాకుండా సర్వ మానవ పాపాలను హరించి అందరికీ బ్రహ్మపుత్ర నది యొక్క ఆశీర్వాదం దొరకాలని పరశురాముడు తన గొడ్డలితో 4 పర్వతాలలో ఒక పర్వతాన్ని ధ్వంసం చేసి హిమాలయాల నుండి బ్రహ్మపుత్ర సరస్సు కిందికి నదిలా ప్రవేశించేలా చేశాడట. బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఉద్భవించి మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాలలో ప్రవహించి బంగ్లాదేశ్లోని గంగా నదిలో సంగమం